హాయ్ ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. ఎలా ఇనిషియలైజ్ చేస్తాం పైథాన్లో వేరియబుల్స్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వేరియబుల్స్ అంటే మీరు సి లాంగ్వేజ్లో నేర్చుకుని ఉంటారు. వేరియబుల్ ఎందుకు యూస్ చేస్తాం? ఏదన్నా ఒక వాల్యూస్ని స్టోర్ చేసుకుంటా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ని మీ ప్రోగ్రామ్లో యూస్ చేసేటప్పుడు ముందుగా మనం దాన్ని డిక్లేర్ చేస్తాం సి లాంగ్వేజ్లో. ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ని స్టోర్ చేసుకోవాలంటే ఇంటి ఏ ఈక్వల్ టు 5 అలాగా, లేదు ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఏ. సో ఇలాగా ముందు డిక్లేర్ చేస్తాం. కానీ పైథాన్లో వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పి అలా ఏముండదు. డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఇచ్చి అసైన్ చేయటమే. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం. సో ఇలాగా ఏ ఈక్వల్ టు 5 అని డైరెక్ట్గా వాల్యూని ఇస్తాం. మరి ఏ అనేది డిక్లేర్ చేయకుండా ఏ డేటా టైప్ అని డౌట్ రావచ్చు. ఏ డేటా టైప్ అంటే బై డిఫాల్ట్గా మనం వాల్యూని బట్టి అది ఆ డేటా టైప్గా తీసుకునేది. ఇక్కడ మనం ఏ అనేది ఏ డేటా టైప్ అనేది చెక్ చేయడానికి పైథాన్లో టైప్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ దేనికైతే డేటా టైప్ మనం ఫైండ్ చేయాలో, ఏ టైప్ అని తెలుసుకోవాలో టైప్ ఆఫ్ ఫంక్షన్లో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం, టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంట్ అని వచ్చింది, అంటే ఏ అనేది ఇంటీజర్ టైప్ అని. ఇలాగా మనం అసైన్ చేసిన వాల్యూని బట్టి డేటా టైప్ ఆ వేరియబుల్ అనేది తీసుకునేది. అంతేగా అలా కాకుండా ఇంటి ఏ అలా ఏమి డిక్లేర్ చేయాల్సిన పనే ఉండదు. ఇక్కడ చూడండి బి ఈక్వల్ టు 10.5. చూడండి ఇక్కడ నేనేమి ఇంటూ ఫ్లోట్ అని డిక్లేర్ చేయలేదు, డైరెక్ట్గా ఈసారి ఫ్లోట్ వాల్యూ ఇచ్చా. ఇప్పుడు బి వాల్యూ చూస్తే 10.5 టైప్ ఆఫ్ బి. టైప్ ఆఫ్ బి అంటే క్లాస్ ఫ్లోట్. అలానే సి ఈక్వల్ టు స్ట్రింగ్ని మనం డబుల్ కోట్స్లో కదా రాసేది. స్ట్రింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వంశీ అని రాశాను. టైప్ ఆఫ్ సి క్లాస్ స్ట్రింగ్. ఇలాగా ఇచ్చిన అసైన్ చేసిన వాల్యూని బట్టి ఆ వేరియబుల్ అనేది ఏ టైపో డిసైడ్ చేసుకునేది. అంతేగాని ఇండివిజువల్గా మనం ఏం డిక్లేర్ చేసే పనే ఉండదు. సో టైప్ ఆఫ్ ఎందుకు యూస్ చేస్తాం? అది ఏ డేటా టైప్ హోల్డ్ చేసుకుంటుందని చెక్ చేయడానికి. టైప్ ఆఫ్ సి అంటే సి అనేది స్ట్రింగ్ క్లాస్. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని యూస్ చేస్తాము పైథాన్లో. ఓకే.